హాయ్ అండి. గుడ్ మార్నింగ్. నాగేశ్వర్ టాక్స్‌కి స్వాగతం. ఈరోజు మీకు చాలా పనికొచ్చేటువంటి ఒక ముఖ్యమైన టాపిక్‌ని తీసుకురావడం జరిగింది. సాధారణంగా ప్రతి మనిషికి ఇది అనిపిస్తుంది. ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలొస్తాయి? భగవంతుడు ఎందుకు మంచి వాళ్ళని పరీక్షిస్తుంటాడు? నిజాయితీగా ఉన్న వ్యక్తి మాత్రమే కష్టాలు ఎందుకొస్తుంటాయి? మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్న వాళ్ళకి మాత్రం లైఫ్ ఎందుకు హ్యాపీగా ఉంటుంది? తనకే ఎందుకు ఈ పరిస్థితి అనిపిస్తుంది? అని చెప్పేసి చాలా రకరకాలుగా ఫీలింగ్స్ వస్తుంటాయి. సో, ఇక్కడ ఆ వ్యక్తి ఫస్టు మంచితనం అంటే ఏమిటి? ఏది మంచితనం? నిజంగా తాను చేస్తున్నది మంచి పనేనా? కాదా? అనే విషయాన్ని మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరికీ తెలుసు మనం ఉండే చోట, మన ఇళ్లలో, మన పాఠశాలల్లో, మన సమాజంలో అక్కడక్కడ మంచివాళ్ళు కనిపిస్తుంటారు. ఒకసారి మనం ఎవరు మంచివాళ్ళని ఒక చిన్న డెఫినిషన్ ఇవ్వదలుచుకుంటే, ఎవరు మంచివాళ్ళు అనుకుంటే, ఏ వ్యక్తి అయితే లేదు అని చెప్పడానికి ఇబ్బంది పడతాడో, ఏ వ్యక్తి అయితే ఎదుటి వాళ్ళకి నచ్చాలని ప్రయత్నం చేస్తుంటాడో, ఏ వ్యక్తి అయితే హ్మ్, త్యాగం చేయడానికి ముందుగా ఉంటాడో అతన్ని మంచివాడుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇతను తాను చెప్పాలనుకున్న తనకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తను నో చెప్పలేడు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనుకుంటాడు. కానీ నిజానికి ఇది మంచితనమా? లేకుంటే మంచితనం విషయంలో ఆ మాయలో పడి తనను తను కోల్పోతున్నాడంటే ఆబ్వియస్‌లీ మంచితనం పేరుతో తనను తాను కోల్పోతున్నాడు. సో, ఖచ్చితంగా ఎంత మంచివాళ్ళైనా సరే తనను తాను రివ్యూ చేసుకోవాలి ఖచ్చితంగా. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్‌లో ఒక ఇద్దరు వ్యక్తులుంటారండి. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు మాత్రం బాగా కష్టపడి పని చేస్తుంటారు. చాలా మంచివాడు అనిపించుకుంటాడు. ఇంకో వ్యక్తి మాత్రం కష్టపడి పనిచేసే అలవాటు ఉండదు. పైగా తన పనిని కూడా ఈ మంచి వ్యక్తికి అప్పజెప్పి పని చేయించుకుంటుంటాడు. పైగా తను చేస్తూ ఈ మంచివాడు ఏమంటాడంటే పర్లేదులెండి నేను చేస్తాను అంటుంటాడు. సో, ఇది నిజంగా ఎంత అమాయకత్వం అంటే ఒక సంవత్సరం తిరగగానే ఆ మంచితనం ఉన్న వ్యక్తికి మాత్రం ప్రమోషన్ రాదు. ఎదుగు ఉండదు, బొదుగుండదు. కానీ ఆ మాటలు, ఈ మాటలు చెప్పి పని చేయించుకుంటున్న ఆ రెండో వ్యక్తి మాత్రం ప్రమోషన్‌లో దూసుకెళ్తుంటాడు. ఆ సమయంలో మాత్రం ఈ మంచితనంతో ఉన్న వ్యక్తి నాకే ఎందుకబ్బా ఈ ఇబ్బంది అని చెప్పేసి అంటాడు. సో, నిజానికి గనక ఒకసారి డీప్‌గా థింక్ చేస్తే తన యొక్క ఓటమికి కారణం తన యొక్క ప్రవర్తనే. మంచితనం తప్పు కాదు. సహాయం చేయటం తప్పు కాదు. కానీ ఎప్పుడు సాయం చేస్తున్నాం, ఎలా సాయం చేస్తున్నాం, ఆ సాయం చేసే క్రమంలో తమను తాము కోల్పోతున్నామా అనే విషయాన్ని కూడా థింక్ చేసుకోవాలి. మీకు ఈ సందర్భంగా ఒక 5 టిప్స్ ఇస్తా. ఏం చేస్తే మీ మంచితనం మీకు రక్షణగా ఉంటుంది. ఏం చేయకుంటే మీ మంచితనం మిమ్మల్ని ఊబిలోకి నెట్టేస్తుంది. ఒక 5 విషయాలు చెప్తాను. ఫస్ట్ మంచితనం అని చెప్పుకునే వ్యక్తులు చెప్పాను గదా! వాళ్ళు నో చెప్పడానికి ఇష్టపడరు. సో, ఫస్ట్ మీరు అలవర్చుకోవాల్సిందేంటంటే, ఏదైనా ఒక విషయం పైన బాగా థింక్ జేసి, వ్యక్తిగతంగా తనను తాను కోల్పోయే ప్రమాదం గనక ఉంటే ఖచ్చితంగా నో చెప్పాలి. అలాగే ఖచ్చితంగా సరిహద్దులు పెట్టుకోవాలి. సరిహద్దులు మీన్స్ ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎంతవరకు చేయాలి అనే విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రాటజికల్‌గా ఉండాలి. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ తనలాగే మంచివాళ్ళే అని అనుకోవద్దు. ఎందుకంటే అలా అనుకున్నారంటే మీరు బోల్తా పడ్డట్టే. ఎందుకంటే ఎవ్వరు కూడా అంత మంచిగా ఉండరు. హ్మ్. పదిలో కనీసం 5, 6 మంది తమ స్వార్థం కోసం పనిచేసేటోళ్ళుంటారు. సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు పని చేసుకుంటూ వెళ్తుండాలి తప్ప, అందరూ తనలాంటి వాళ్ళే అని చెప్పేసి మాయలో ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళకి నువ్వు సహాయం అందించాల్సిన అవసరం లేదు. తర్వాతల తనకు సొంతంగా అన్యాయం జరుగుతున్నప్పటికీ ఈ మంచితనం పేరుతోటి ఇతను ప్రశ్నించాడు. ఏందంటే, అన్నీ దేవుడే చూసుకుంటాడులే, దేవుడు సాయం చేస్తాడులే, ఏం చేస్తావో నా తలరాతని తెలియని చెప్పేసి అంటాడు కదా! ఇది అసలు ఈ టైప్ ఆఫ్ ఈ సెట్ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇది మార్చుకోలేదనుకోండి చాలా దెబ్బైపోతాడు ఈ మంచి వ్యక్తి. ఎందుకంటే బేసికల్‌గానే నీ స్వభావం మంచిదైనప్పుడు ఇలాంటి విషయాల నుంచి నువ్వు గనక నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం నువ్వు కోల్పోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూడండి మరి ఫైనల్‌గా అసలు మరి నిజానికి ఫైనల్‌గా మంచితనం గెలుస్తుందంట గానీ నిజానికి మంచితనం గెలవదండి. ఏ మంచితనం గెలుస్తుందంటే తెలివైన మంచితనం గెలుస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సింహం చూడండి వాస్తవానికి అది ఎవరి జోలికి పోదు. కానీ తన జోలికి వస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్టదు. ఇదేందంటే సింహం ఎవరి జోలికి పోకపోవడం అనేది మంచితనం. తన జోలికి వేరే వాళ్ళు రాగానే దాడి చేయడం అనేది ఉంది చూసారా? అది తెలివైన మంచితనం. అప్పటికి గూడా అది ఏం స్పందించకుండా ఉంటే సింహం చనిపోతుంది. అంటే ఒక మామూలు సాదా సీదా జంతువుకి, ఒక సాధు జంతువుకి దానికి పెద్ద తేడా లేకుండా పోతుంది. సో, కాబట్టి తన స్వభావాన్ని తాను చూపిస్తుంది. సో, మనిషి కూడా అంతే. తన మంచితనంగా ఉంటూనే తన పరిస్థితులు తన జేయి దాటి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. మంచితనం ముసుగులో నిన్ను నువ్వు సర్వం కోల్పోకూడదు. నువ్వు మంచివాడే కావచ్చు. కానీ నువ్వు చేసే పనుల ద్వారా మాత్రం నిన్ను నువ్వు కోల్పోవద్దు. ఎందుకంటే ఈ మంచితనం పేరుతోటి ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేసుకొని, తమకంటూ ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. సో, మై డియర్ ఫ్రెండ్స్ మంచి వాళ్ళుగా ఉన్న మీరు గొప్పవాళ్ళే. కానీ మీ మంచితనం తెలివైన మంచితనమా? మూర్ఖత్వంతో నిండిన మంచితనమా ఒకసారి ఆలోచించుకోండి. మరింత మంచి టాపిక్‌తో నెక్స్ట్ ఆదివారం మీ ముందుకొస్తాను. నేను చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే
కామెంట్ చేయండి. ఏదైనా నెగెటివ్స్ ఉంటే కూడా సజెస్ట్ చేయండి. ఇక నుంచి ప్రతి వారం ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చి నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. వెల్కమ్. థాంక్ యూ వెరీ మచ్. నాగేశ్వర్ టాక్స్.